ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నా, సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరే. ఎందుకంటే శూన్యంలో సృష్టించేసిన దేవుడు మనతో ఉన్నాడు కనుక ఏ స్థితుల గురించి, ఏ మనుషుల గురించి భయపడక, ఏ ప్రాబ్లమ్స్ గురించి భయపడక విశ్వాసంతో ఆ తండ్రి అని దేవుని వైపు చూడండి. ఆయన అద్భుతాలు చేసి మీ యొక్క జీవితాలను దీవించే దేవుడై ఉన్నాడు పిల్లరే. ఓకే, ఇదేనాని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేల్ దీవించుట దేవునికి ఇష్టమైందటండి. ఆ సృష్టికర్త దేవునికి ఆయన నమ్ముకునే బిడ్డను దీవించడం ఇష్టమైందంట. ఆ వాక్యం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవి ఉదయకాల సమయంలో మరిగో నీ యొక్క వాక్యం ధ్యానం చేసుకుంటుగా మరుగుపరిచి మీరు మాట్లాడి వాక్యం ద్వారా మా హృదయ మనిషి జీవితాన్ని బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సంఖ్యాకాండ 24 అధ్యాయము మొదటి వచనం మనం చూసిన పిల్లరా సంఖ్యాకాండ 24 అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వల్లే తన శకునము చూచుడు వెళ్ళక అరణ్య వైపు తన ముఖమును ఎత్తుకొని ఇట్టి రీతిగా మాట్లాడను. కనుక పిల్లరా, ఇశ్రాయేల్ దీవించుట దేవునికి ఇష్టమని బిలాము తెలుసుకున్నాడు పిల్లరా. అసలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆ విస్తారమైన సైన్యాన్ని చూసి మోయాబు రాజు బాలాకు ప్రవక్త అయినటువంటి బిలాముని, బియోరు కుమారుడని బిలాముని పిలిపిస్తాడు. ఎందుకంటే ఆ ప్రవక్త ఏం చెప్తే జరుగుతుందని మోయాబు రాజు అయిన బాలాకు నమ్మకం. కనుక నీకు మంచి వెండి బంగారాలు పేరు ప్రఖ్యాతులు ఇస్తానని ఆశ చూపించి బిలాముని రప్పించి ఇక ఇశ్రాయేల్ ప్రజలు చూపించి వాళ్ళని శపించమంటాడు. అప్పుడు బిలాము బాలాకు కొండ మీద వెళ్ళి బలు అర్పించి ఇశ్రాయేల్ ప్రజలు శపించాలని నోరు తెరిచినప్పుడు అతను నోటి నుండి ఏమొస్తాయంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి దీవెనలే వస్తాయి. యేసు నామమున జరుగును గాక. బాలాకు ఏంటి, నిన్ను వాళ్ళని శపించమంటే నువ్వు దీవిస్తున్నావంటే దేవుడు అలా మాట్లాడమంటే నేను ఏం చేయను అంటాడు. మరొక కొండ ఎక్కిస్తారు. ఆ కొండపై నుంచి చూసి కూడా ఇశ్రాయేల్ ప్రజలు శపించమని బాలాకు చెప్తే దేవుడు నాతో నోటంపటి ఏమొస్తాడంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి దీవెనలే వస్తాయి. అదేవిధంగా మూడో కొండ ఎక్కినప్పుడు కూడా బిలాము నోటంపటి ఏమొస్తాయంటే దీవెనలో వస్తాయి పిల్లరా. బాలాకు చివరికి కోప్పడిపోయి ఇశ్రాయేల్ ప్రజలు శపించమని నేను పిలిస్తే నువ్వేంటి ఇలా దీవిస్తున్నావు అని చెప్పేసి అతని మీద కోప్పడి నువ్వు అర్జెంటుగా మీ దేశం వెళ్ళిపోమని తను పంపేస్తాడు పిల్లరా. కానీ విషయం ఏంటంటే పిల్లరా, దేవుడు మనల్ని దీవించాలనుకున్నప్పుడు, మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ దీవెనని, ఆశీర్వాదాలని ఏ ఒక్కరు కూడా మార్చలేరు పిల్లరా. బాలాకు రాజు, మోయాబు దేశపు మహారాజు, బిలాము గొప్ప ప్రవక్త, వీళ్ళిద్దరు ఏకమైన పిల్లరా ఇశ్రాయేల్ ప్రజల్ని దీవించడం దేవుని చిత్తం కనుక ఆ దీవెనల్ని మోయాబు రాజు అన్న బాలాకు మార్చలేకపోయడం, ప్రవక్త అనేటువంటి బియోరు కుమారుడైన బిలాము కూడా మార్చలేకపోయాడు. కనుక దేవుని చిత్తం మన పట్ల ఉన్నప్పుడు, దేవుడు మనల్ని దీవించాలనుకున్నప్పుడు, మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆశీర్వాదాలని, దీవెనల్ని ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఆపలేరు పిల్లరా. దావీదు అబ్షాలోము కొడుకు అబ్షాలోముకు భయపడి అరణ్యానికి పారిపోయేటప్పుడు ఆ బెన్యామీను గోత్రికుడైనటువంటి షిమ్మి వచ్చి శపిస్తుంటాడు. నువ్వు అలాగైపోయి ఇలా అయిపోవాలని శపిస్తుంటే దావీదు అంటాడు, యోబు అంటాడు దావీదు సైన్యాధిపతి, నేను శపిస్తున్నాడు కదా అతను చంపేస్తానంటే దావీదు అంటాడు అతను చంపుకో, ఏమో అతను శపించమని దేవుడు సెలవిచ్చాడేమో, శపించనే ఆ శాపములకు బదులుగా దేవుడు నన్ను దీవిస్తాడేమో అంటాడు పిల్లరా. నిజంగా దావీదు చెప్పినట్టుగా కొన్ని దినాల తర్వాత యుద్ధంలో అబ్షాలోము కొడుకు అబ్షాలోము చనిపోతే, అయితే దావీదుని పరిగెత్తించి నా కొడుకు అబ్షాలోము చనిపోయి తిరిగి యూదా దేశానికి రాజుగా వచ్చినప్పుడు ఈ షిమి అన్నవాడు దావీదు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు పిల్లరా. కనుక ఇక్కడ జరిగింది ఏంటంటే శపించి దావీదుని శపిస్తుంటే శపించొద్దని అన్నాడు, శపించమన్నాడు. ఆ శాపాన్ని దీవెనగా మారుతానని దావీదు అన్నాడు. నిజంగా షమీ శాపాలు దావీదుకి ఎలా మారినాయి ఏంటంటే దీవెనకరంగా మారినాయి పిల్లరా. అదేవిధంగా మన జీవితాల్లో అనేక సార్లు మనల్ని చాలామంది శపిస్తుంటారు. కొంతమంది ఆ శాపాలకు భయపడిపోతారు. వాళ్ళు నన్ను అలా అయిపోవాలన్నారు, ఇలా అయిపోవాలన్నారు, నాశనం అయిపోవాలన్నారు, చచ్చిపోవాలనుకున్నారు, నీ కుటుంబం అలా అయిపోవాలనుకున్నారా అన్నారని వాళ్ళ శాపాలకు భయపడుతుంటారు పిల్లరా. కానీ దినాన్ని దేవునికి వాక్యాన్ని బట్టి నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటంటే మనుషులు పెట్టే శాపాలు నీకు తగలవు పిల్లరా. అందుకే వాక్యం చెప్తుంది, హేతువు లేని శాపం తగులుకుపోవునని. ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బాలాకు బియోరు కుమారుడైన ప్రవక్త బిలాము ఎంతో ప్రయత్నం చేసినా ఆ బిలాము నోటంపట ఆశీర్వాదాలు
దేవుళ్ళు వచ్చినాయి కానీ పిల్లరా, ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒక్క శాపం కూడా రాలేదు పిల్లరా. అదేవిధంగా దావీదుని ఎంత శపించిన పిల్లరా, దావీదు ఆ శాపాల్లో దావీదుకి దేవునిగా మార్చాడు కానీ పిల్లరా, శాపాలు దావీదుకి తగలలేదు పిల్లరా. కానీ మన జీవితాల్లో కూడా ఎంతోమంది నీ మీద అసూయతో, ఈర్ష్తో, ద్వేషంతో, గర్వంతో, అహంభావంతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క పరిచయాన్ని, లేదా నీ యొక్క జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఎంతోమంది శపించవచ్చు. కానీ ఆ శాపాలకు బదులుగా ఆ శాపాలను దేవుడు నీకు దేవునిగా మారుస్తాడు పిల్లరా. మనుషులు పెట్టే శాపాలకు నువ్వు ఎన్నడూ కూడా భయపడకు పిల్లరా. అందుకే వాక్యం చెప్తుంది, హేతువు లేని శాపము తగులుకుపోను. కారణం లేకుండా ఉండే శాపం ఏమవుదంటే తగలదండి. కానీ కొన్నిసార్లు మనం ఎవరినైనా అన్యాయంగా బాధపడుతుంటే, అన్యాయంగా మనం ఎవరినైనా నష్టపరిచినా, అన్యాయంగా నిందించినా, అవమానపరిచినా, అన్యాయంగా వాళ్ళకి ఏదైనా నష్టం కలిగించినా సరే ఆ శాపాలు మాత్రం తగులుతాయి పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథంలో 7-8 అధ్యాయంలో 6-7 అధ్యాయాల్లో గిద్యోను న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉండి మిద్యానీయుల చేతిలోంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపిస్తాడు పిల్లలు. మిద్యానీయులు చాలా బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే ఆ భయంకరమైన మిద్యానీయుల చేతిలోంచి గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు విడిపిస్తాడు పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలు విడిపించి గిద్యోను ఉన్నంతకాలం ఇశ్రాయేలు ప్రజలకు ఏ ప్రాబ్లం లేకుండా చేస్తాడు పిల్లరా. అటువంటి సమయంలో గిద్యోను చనిపోయిన తర్వాత గిద్యోనుకు 70 మంది కుమారులు ఉంటే ఆ 70 మంది కుమారులు పుట్టిన కొంతమంది తల్లులు కాకుండా వేరొక భార్యకి పుట్టినటువంటి కుమారుడు అబీమెలెకు అనే వ్యక్తి ఉంటాడు. కానీ ఈ అబీమెలెకు ఏం చేస్తాడంటే, అతను రాజా వాళ్ళ ఉద్దేశంతో పిల్లరా ఈ గిద్యోను వివాహం చేసుకున్న భార్యలకు పుట్టినటువంటి 70 మంది కుమారులను కూడా చంపించేసి అబీమెలెకు రాజు అయిపోతాడు పిల్లరా. అయితే 70 మంది కుమారుల్లో యోతాం అనే ఒక చిన్న కుమారుడు తప్పించుకొని పారిపోతాడు. అప్పుడు యోతాం అంటాడు, నువ్వు అబీమెలెకు, నువ్వు నాకు అన్నవే కానీ నా తల్లి కడుపును పుట్టినటువంటి, నా తండ్రి కడుపును పుట్టిన బట్టి 70 మంది అన్నయ్య నువ్వు చంపేశావు. ఇది చాలా తప్పు. నా తండ్రి గిద్యోను, నా తండ్రి ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎంతో మేలు చేశాడు. మిద్యానీయుల చేతిలోంచి నా తండ్రి విడిపించాడు. దాని ప్రతిఫలంగా అబీమెలెకుతో పాటు కొంతమంది కలిసిపోయి నా తండ్రి పుట్టిన బిడ్డలందరినీ కూడా చంపేశారు. దేవుడు చూస్తున్నాడు. మీరు చేసిన మంచి అయితే దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తాడు. మీరు చేసిన తప్పు అయితే ఆ శాపం మీ మీదకి వస్తుందని యోతాము చెప్తాడు పిల్లరా. గిద్యోను కుమారుడు యోతాను తన అన్నదమ్ములు 70 మందిని చంపేస్తే బాధతో మాట చెప్తాడు పిల్లరా. కానీ కొన్నాళ్ళకి ఏం జరుగుద్ది అంటే పిల్లరా, అబీమెలెకు ఎవరైతే అబీమెలెకు వాళ్ళ తల్లి తరపు సహోదరులు సహాయం చేసి గిద్యోను పుట్టిన 70 మందిని చంపేసి అబీమెలెకుని రాజుగా చేస్తారు కదా, కొన్నాళ్ళకి అబీమెలెకునికి అతనికి సహాయం చేసిన వాళ్ళకి మధ్య గొడవలు వచ్చి అబీమెలెకు ఆ షెకెము ఇంటి వారిని చంపేస్తాడు. షెకెము ఇంటి వారు అబీమెలెకుని చంపేస్తారు పిల్లరా. అప్పుడు దేవుడు అంటాడు, యోతాము పలికిన శాపం వారికి తగిలిందని. చూసారా, ఇక్కడ కారణం ఉంది. ఎందుకంటే అన్యాయంగా గిద్యోను పుట్టిన 70 మంది కుమారులు ఏం చేస్తారంటే, ఈ అబీమెలెకు అతని తరపు బంధువులు ఏం చేస్తారంటే చంపేస్తారు పిల్లరా. యోతాము అన్నట్టుగా వారు చేసిన తప్పు కనుక ఆ శాపం వారి మీదకి వచ్చి ఎవరెవరు చంపారో వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతమైపోయి చనిపోతారు. అబీమెలెకు తల మీద పిగులు పెద్ద బండరాయి వేసి చంపేస్తారు పిల్లరా. ఇక్కడ శాపం తగిలింది. కారణం ఏంటి? వాళ్ళు అన్యాయంగా గిద్యోను కుమారులు చంపేశారు. గిద్యోను చేసిన మేలుని మర్చిపోయి గిద్యోను కుమారులు చంపేశారు కాబట్టి ఆ యోతాం పలికిన శాపం అబీమెలెకు మీదకి ఆ షెకెము ఇంటి వరకు వచ్చి అబీమెలెకు నాశనం అయిపోతారు, షెకెము ఇంటి వారు కూడా నాశనం అయిపోతారు పిల్లరా. కారణం ఏంటంటే ఇక్కడ శాపం తగిలింది. కారణం ఏంటంటే వాళ్ళు అన్యాయంగా బాధపెట్టారు కాబట్టి. అదేవిధంగా దినవృత్తాంత గ్రంథంలో పిల్లరా యెహోయాదా అనే యాజకుడు, ప్రధాన యాజకుడు యోవాషు అనే ఒక చిన్న బాలుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని చంపేస్తే ఈ యోవాషు అనే రాజకుమారుని యెహోయాదా తప్పించి ఏం చేస్తాడంటే మందిరంలో దాసి కొన్నాళ్ళకి రాజుగా చేసి అంత సత్తులందరినీ చంపించి ఈ చిన్న కుర్రాడు యోవాషుని రాజుగా చేసి ఇశ్రాయేల్ మీద, యోధా వారి మీద రాజుగా చేస్తాడు. అయితే యెహోయాదా బతికినంతకాలం యోవాషు బాగుంటాడు. గురువు గారు అయినటువంటి యాజకుడైన యెహోయాదా ఎప్పుడైతే చనిపోయాడో యోవాషు తిప్పుకొట్టు మాటలని, ఆ దేశాన్ని పాలించే అధిపతుల మాటలని, రాజయ్యుండి వాళ్ళ మాటలు విని తన దుర్మార్గం ప్రవర్తిస్తాడు. అప్పుడు గురువు గారైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి చనిపోయిన యెహోయాదా కుమారుడు జకర్యా అంటాడు, రాజాని యెహోవాషును చేసిన తప్పు అతనికి బుద్ధి చెప్తే ఆ యాజకుడైనట్టు యెహోయాదా కుమారుడైన జకర్యాని కూడా ఏం చేస్తాడంటే యెహోవా చంపించేస్తాడు. జకర్యా తండ్రి అయినటువంటి యెహోయాదా ద్వారానే చంటి బిడ్డగా ఉన్న ఆ యెహోయాదా చంటి బిడ్డ యోవాషుని కాపాడతాడు.
యోవాషును రాజుగా చేస్తాడు, ఒక కిరీటం ఇస్తాడు, వివాహం చేస్తే రాజు గొప్ప చేస్తే ఆ యెహోయాదా చేసిన ఉపకారాన్ని మర్చిపోయి దేవుడికి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి అది తప్పని చెప్పినందుకు అతని కుమారుడైన జకర్యాని కూడా ఏం చేస్తాడంటే చంపించేస్తాడు. అప్పుడు జకర్యా ప్రాణం విడుస్తూ అంటాడు, దేవుడు నువ్వు చేసిందని దృష్టిలో పెడతాడు మహారాజా అని చెప్పి చనిపోతాడు. కానీ తర్వాత కొంతకాలానికి అతనికి పెద్ద జబ్బు వచ్చి ఆ జబ్బు వల్ల అదే సమయంలో శత్రువులు అతని మీద శత్రువులు దాడి చేయరు. ఆ జబ్బుతో మంచం మీద పడుకుంటే అతని సేవకులు అతని మీద కుట్ర చేసి ఏం చేస్తారంటే అతను చంపించేస్తారన్నమాట. కారణం ఏంటంటే ఇతరు అన్యాయంగా తను చిన్నప్పుడు ఉంటే తను ప్రాణం పోకుండా తప్పించి పెంచి పెద్ద చేసి రాజుగా చేసి వివాహం చేసి అంత గొప్ప కారణమైనటువంటి ప్రధాన యాజకుడు గురువు గారు ఏంటంటే యెహోయాదా కుమారుణ్ణి అన్యాయంగా చంపించేస్తాడు పిల్లరా. దానికి ప్రతిఫలంగా అతను జబ్బు పుట్టడమే కాదు, అతని ప్రాణం అతని సేవకులే చంపేస్తారు పిల్లరా. ఇక్కడ కూడా శాపం తగిలింది. కారణం ఏంటంటే అన్యాయంగా తను ఎవరి వల్ల పెద్దోడయ్యాడో అతని కుమారుణ్ణి చంపేస్తాడు. దేవుడు పట్ల యెహోయాదా ఉన్నంతకాలం భక్తి చేస్తాడు. యెహోయాదా చనిపోయిన తర్వాత భక్తి చేయడం అనేసి పాపుల్లో కలిసిపోతాడు. అప్పుడు యెహోయాదా కుమారుని అన్యాయంగా చంపేస్తే ఆ జకర్యా పెట్టిన శాపం ఆ రాజు అని యోవాషు తగిలి జబ్బు పెట్టి చనిపోతాడు పిల్లరా. కారణం ఏంటంటే ఇతను అన్యాయంగా చేశాడు కాబట్టి. కనుక పిల్లరా, మనం అన్యాయం తప్పు పొరపాటు పాపం చేయకపోతే ఏ శాపము కూడా మనకు తగలదు. కానీ మనం అన్యాయంగా ఎవరిని నష్టపెట్టినా బాధ పెట్టినా ఎవరికైనా మానసిక వేదన శారీరక వేదన కలిగించి ఆర్థికంగా మరొక రకంగా ఏమైనా నష్టం కలిగిస్తే ఆ శాపం మాత్రం మనకు ఖచ్చితంగా తగులుతుంది పిల్లరా. అందుకే ఎవరిని అన్యాయంగా బాధ పెట్టొద్దు, ఎవరికి మన నష్టం కలిగించొద్దు, ఎవరిని దుఃఖపరచొద్దు పిల్లరా. వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు పిల్లరా. అదేవిధంగా మనం వాక్యానుసారంగా యథార్థంగా దేవుని చిత్త ప్రకారంగా జీవించినప్పుడు ఎవరైనా శపిస్తే ఆ శాపాలు తగులుతాయని కూడా భయపడొద్దు. అర్థమవుతుంది పిల్లరా. ఎందుకంటే దావీదుకి ఆ శాపాలు తగలలేదు, ఇశ్రాయేలు ప్రజలు శపించాలని బాలాకు బిలాముని తీసుకొచ్చిన ఆ శాపాలు కూడా తగలలేదు. తగలకుండా ఇశ్రాయేలు ప్రజలు దీవించాడు, దావీదుని దీవించాడు. అదేవిధంగా ఇక్కడ గిద్యోను దగ్గర చూసినట్టయితే అక్కడ యోతాం పలికిన శాపం తగిలింది. కారణం ఏంటంటే గిద్యోను మిద్యానీయుల చేత ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తే అది మర్చిపోయి గిద్యోను కుమారులు చంపించేస్తారు. అదే శాపం కనుక ఎవరైతే చంపించారో తర్వాత వాళ్ళు అన్యాయంగా చంపబడతారు పిల్లరా. అదేవిధంగా యోవాషుని పెంచి పెద్ద చేస్తే పెద్ద పెరగైన తర్వాత ఆ పెంచి పెద్ద చేసి నా ప్రధాన యాజకుడు కుమారుడైన జకర్యాని చంపించేస్తాడు. అది పాపమే. అందుకని ఆ యోవాషు కూడా జబ్బు పెట్టి చనిపోతాడు పిల్లరా. కనుక హేతువు లేని శాపం తగలదు. కారణం లేకుండా శాపం తగలదు. కానీ మనం అన్యాయంగా చేస్తే మాత్రం శాపం తగులుతుంది. కనుక నువ్వెవరిని అన్యాయంగా దూషించొద్దు, వాళ్ళకి నష్టం కలిగించొద్దు, వారికి మానసిక వేదన కలిగించొద్దు. ఎందుకంటే ఆ శాపం నీకు తగులుతుంది. అదే సమయంలో నువ్వు యథార్థంగా జీవించినప్పుడు ఎవరైనా నిన్ను శపిస్తే ఆ శాపం తగలకుండా ఆ శాపాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు పిల్లరా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభు ఇశ్రాయేలు ప్రజలను దీవించుట నీకు ఇష్టమన్నో అట్టిరితిగానే దీవించో. బిలాము కుమ్మడైన శాపాలు తగలకుండా చేసు. నిజమే తండ్రి, నువ్వు మమ్మల్ని దీవించాలనుకున్నప్పుడు ఎవరి శాపాలు కూడా తగలకుండా కాపాడే దేవుడు ప్రభా. అందుబట్టి నీకు వందనాలు. అదేవిధంగా మేము ఎవరిని అన్యాయంగా బాధ పెడితే ఆ శాపాలు తగులుతాయి. కనుక ఎవరిని అన్యాయంగా బాధ పెట్టకుండా మేము ఎవరి శాపాలకి భయపడకుండా వాక్యాన్ని సరిగ్గా దీవించే కృపను అనుగ్రహించమని, ఈ వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్చర్యించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఏ సమస్య గురించి ఏ ఇరుగు గురించి కూడా భయపడొద్దు పిల్లరా. ప్రతి విషయం గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తాం. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.